వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను పల్లి పచ్చి పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెడుతూ ఉండేది. మేమైతే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. అంత బాగుంటుంది. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. నేనైతే అమ్మమ్మ నాన్నమ్మ చేసే రెసిపీస్ అయితే అస్సలు మిస్ అవ్వనన్నమాట. అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటాను. నాకైతే చాలా ఇష్టం అనమాట వాళ్ళు చేసే రెసిపీస్. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకి కావాల్సినంత చింతపండు తీసేసుకొని ఒక 2-3 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసి ఇలా నానబెట్టి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి అరకప్పు వరకు పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు మనం తీసుకున్న చింతపండుని బట్టి పల్లీలు తీసేసుకోవాలి. కొంచెం ఎక్కువ పులుపు తినాలనుకునే వాళ్ళు కొంచెం పల్లీలు తగ్గించుకొని అయినా వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం పల్లీలు బాగానే వేసుకోవాలి. పల్లి పచ్చి పులుసు కాబట్టి ఇలా వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించకూడదనమాట. ఈ పచ్చి పులుసు కోసం పల్లీలని కొంచెం దూరగా వేయిస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టు వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 10-12 వరకు తీసేసుకున్నాను. చింతపండు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది పులుపుకి. దానికోసం మీ కారం చూసుకొని వేసేసుకోండి పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి వేయించేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ వేసేసుకోండి సరిపోతుంది. అప్పుడు నానమ్మలు అమ్మమ్మలు చేసే రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మీరైతే తప్పకుండా ట్రై చేసేయండి. చూసారు కదా ఇక్కడ వీటిని వేయించేసుకోవాలి. ఇలా ఇవి కూడా వేయించి పల్లీలు అలాగే పచ్చిమిర్చి 2 వేయించి పక్కకు పెట్టేసుకోండి. పల్లీల్లో మాత్రం ఆయిల్ వేయకుండా వేయించండి. పచ్చిమిర్చిలో ఆయిల్ వేయండి. తర్వాత ఇవి చల్లగైనాక పల్లీలు పొట్టు తీసేసి లైట్గా పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అందులోకి కల్లుప్పు కూడా తగినంత వేసేసుకుంటున్నాను. నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా గ్రైండ్ చేసేసేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి అలాగే ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా ముందుగా పల్లీలు చేసుకోండి. ఎందుకంటే పల్లీలు పచ్చిమిర్చి కలిపి వేస్తే అంత మెత్తగా పల్లీలు మెదగవన్నమాట. దానికోసం ముందుగా పల్లీలు వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకోండి సరిపోతుంది. ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం పెద్దగా ఇలా పొడవుగా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా అలా అయినా చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం అనమాట. సైజ్ అయితే మీకు ఎలా నచ్చితే మరీ పెద్దగా లేకుండా మీడియంగా ఏ షేప్లో అయినా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా పెద్దదైతే ఒకటి తీసుకోండి. చిన్నవైతే 2 తీసేసుకోండి సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలని నలిపి పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా మనము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందుగా ఆ చింతపండుని ఇలా బాగా మెదుపుకోవాలన్నమాట. మీరైతే మీకు కావాల్సినంత తీసుకోండి. నేనైతే ఇక్కడ నిమ్మకాయ ఉంటుంది కదా మీడియం సైజ్ నిమ్మకాయ అందులో 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అయితే తీసేసుకున్నాను. ఇలా బాగా మెదుపుకొని అందులోకి వాటర్ వేసేసి ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా చింతపండు తొక్క అంతా పక్కకు తీసేసేయండి. అప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసేవి చాలా బాగుంటాయండి. నాకైతే ఇష్టము. ఇవి అంత కలర్ఫుల్గా కనపరాదు ఈ రెసిపీ అయితే చూసేకి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా ఈ చింతపండు నీళ్ళల్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇందులోకి మొత్తం వేసేసుకోండి. వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిసిపోవాలి. ఆ చింతపండు వాటర్లో మనం పల్లీది మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు పచ్చిమిర్చి అయితే ఇలా బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఈ పల్లి పచ్చి పులుసును కూడా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. పోపు పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. అలాగే పోపు లేకుండా ఇలా చేసుకుంటూ ఉంటారు. నాకైతే నేను పల్లీ రసం కూడా వీడియో చేశాను అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. పచ్చి పులుసును కూడా పోపు పెట్టి కూడా చేసుకుంటూ ఉంటారు. నాకైతే ఇలా చాలా ఇష్టం అనమాట. తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేసి ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయ ఘాటు అంతా పచ్చి పులుసుకి తగిలేలా ఇలా బాగా నలుపుకోవాలన్నమాట. ఇలా బాగా పచ్చి పులుసుని చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇంకా ఈ ఉల్లిపాయలు ఇలా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. పోపు లేకుండా ఇలా పచ్చి పులుసు అయితే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్